మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీ ఫ్యామిలీ విషయాలకు వద్దాం. అందరూ మేకప్ వేసుకున్నట్టు ఆర్టిస్టులే. మీరు, విష్ణుబాబు, మనోజ్ అండ్ మంచు లక్ష్మి, హౌ యూ ఫీల్ అబౌట్ దిస్? వెరీ హ్యాపీ. అంతే, విద్యాలయాలు కూడా ఉన్నాయిగా. ఒక నటనారంగమే కాకుండా ఇటు కూడా చూసుకుంటున్నారు కదా బిడ్డలు. మంచు లక్ష్మి ఈ స్థాయి సెలబ్రిటీ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఊహించరా? లక్ష్మి ఇంత గొప్పగా 10 మందికి తను కష్టపడి 10 మందికి సహాయం చేస్తుందనే విషయాన్ని ఆయన ఎవరు ఎక్స్పెక్టెడ్. తను ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఆ డబ్బును పేద విద్యార్థులకు చాలా చోట్ల తను చేస్తున్న విధానాన్ని చూసి, ఎందుకమ్మా ఇంత కష్టపడతావు, ప్రభుత్వాలు చూసుకుంటాయి, నువ్వు నీ బిడ్డ ఏదో కాస్త కోస్త సంపాదించిన 10 రూపాయలు దానం చేయగాని ఈ ఎన్ని అసలు పెట్టి ఆ డబ్బు ఈ డబ్బు, నువ్వు ఇంటి దగ్గర జనం ప్రతిసారి నేను వెళ్ళినప్పుడు ఆ ఇంటి దగ్గర అమ్మ నేను మా కష్టాల్లో ఉన్నాం, తను ఏదో కాస్త నువ్వు సంపాదించేదే తక్కువ, దానిలో ఇచ్చేస్తుంటావు, ఎందుకు నీకు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాల్సిన వాళ్ళు ప్రభుత్వం, ఆ ప్రభుత్వం చూసుకుంటుంది, నీకు ఎందుకు చెప్పు అంటే ఆ తెలంగాణలో ఎక్కడెక్కడో పోయి బిల్డింగ్లు కట్టించింది. మంచి పనులే, బట్ వై నువ్వు స్టెయిన్ తీసుకుంటున్నావని. మంచి చేస్తుంది కదా మీరు. ఫీల్ ప్రౌడ్ అయ్యా కూతురుగా. విష్ణు విషయంలో మీ ఎస్టిమేషన్స్ ఏంటి? తను ఇప్పుడు గురవుతున్న విధానం ఎలా అనిపిస్తుంది? నా దృష్టిలో ప్రభు, నా పిల్లలు ఎలా 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 అని చెప్పుకోకూడదు. భగవంతుని ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు నా బిడ్డలకు ఉండాలి అని చెప్పుకోవాలి తప్ప ఎలా చేసేస్తున్నాము అలా చేసేస్తున్నాము చెప్పకూడదు. చెప్పడానికి నేను ఇష్టపడడం లేదు. దే ఆర్ వెరీ గుడ్, దట్స్ ఆల్. అడ్మినిస్ట్రేషన్, స్కూల్స్ అడ్మినిస్ట్రేషన్స్, విద్యాలయాల అడ్మినిస్ట్రేషన్ దే ఆర్ వెరీ గుడ్. విష్ణు చాలా కేపబుల్ అని తెలిసింది. మనోజ్ ఆల్సో వాడి దృష్టిలో వాడు కేపబుల్. తను ఏం చేస్తున్నాడు? తను మనోజ్కి ప్రధానమైన యాక్టివిటీ ఏంటండి? మనోజ్ ఈజ్ డూయింగ్ నౌ 3 or 4 పిక్చర్స్. ఇప్పుడే కొత్త పెళ్ళి కొడుకు అయ్యాడు కదా. విష్ణు ఈజ్ ప్రో ఛాన్సలర్. అతను దాదాపు 10-12 years నుంచి విష్ణు చూసుకుంటాడు విద్యాలయాలు. మనోజ్ వద్దనుకున్నాడు, రేపు చూపించచ్చేమో ఇంట్రెస్ట్. మొన్న మనోజ్ మ్యారేజ్ విషయంలో మీరు ఎందుకు అంత ఎమోషనల్ అవుట్ బర్స్ట్ అయ్యారు? ఎవరైనా అవుతాం కదా, ఏదైనా కొన్ని కానీ మీరు కొన్ని సందర్భాల్లో చాలా చిన్నపిల్లల్లాగా ఏడ్ చేస్తారు ఎందుకు? ముఖ్యంగా ఎవరైనా పెద్దవాళ్ళు నాకు కంట్రోల్ ప్రభు కొన్ని జ్ఞాపకాలు గురువు గారిది కానీ కృష్ణ గారి కొన్ని చోట్ల ట్రిగ్గర్ ఆన్ అయిపోతే మనల్ని కంట్రోల్ చేసుకోవడం కష్టం. గడిపిన క్షణాలు అవి అన్నీ ఏదో గుర్తొచ్చి గబకన ఇదైపోతుంటాను. ఎక్కడెక్కడంటే ఎప్పుడంటే వడ్డే రమేష్ గారు చనిపోయినప్పుడు దుఃఖాన్ని ఆపుకోలేక బోర్ నీట్ అంటే ఉన్న అనుబంధం. అంబరీష్ గారు చనిపోయినప్పుడు అనుబంధం అటువంటిది కదా. కృష్ణ గారు చనిపోయినప్పుడు అంటే ఆ ఉన్న అనుబంధాన్ని తలుచుకుని అయ్యో ఒక ఆత్మీయులు వెళ్ళిపోయారే అనే ఒక బాధ. ఏదో వెళ్ళామా, చూసామా, ప్రజల కోసం కొంచెంసేపు అలా చూసాం, ఎవడ్డయ్యా మనసులో ఉండాలి, అయ్యో ఒక వ్యక్తి పోయారే అని. యూనివర్సిటీలో దాసరి నారాయణరావు గారి పేరు మీద, ఒక గురువు గారి పేరు మీద మీరు ఒక ఆడిటోరియం కట్టారు. చాలా గొప్పగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దాసరి ఆడిటోరియం నోవేర్ ఇన్ సౌత్ ఇండియా ఎక్కడా లేదు. భారత భాగవతాల్లో గురువులు శిష్యులకు ఇచ్చారు, శిష్యులు గురువులకు ఇచ్చారే కానీ మా గురువుగారు నాకు ఇచ్చిన దానికి నేను ఆయన రుణం తీర్చుకున్నాను. ఆయన బ్రతకుండగానే ఆయన పేరు పెట్టి ఆయన తీసుకొని వచ్చి ఆయన చేతనే నా ఫ్రెండ్ సుశీల్ కుమార్ షిండే ఉండేవాడు, అందరి చేత ఓపెన్ చేయించాను. ఈ రోజుకు దాసరి నారాయణరావు గారు చనిపోయి 6 సంవత్సరాల పైన అవుతుంది. దాసరి నారాయణరావు గారి ప్రస్తావన రాగానే మోహన్ బాబు గారి ఫేస్ అనేటువంటిది సూపర్ ఇంపోజ్ అవటం అనేటువంటి అందరికీ తెలిసినటువంటి విషయం. ఇంకా ఆయన లెగసీని కంటిన్యూ అవ్వకుండా ఆయన లెగసీ అనేటువంటిది అలా స్తంభించిపోయింది. ఆయన కుటుంబం వైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ మీరు ఏమైనా ఇనిషియేషన్ తీసుకొని ఆయన పేరు ఎవరైనా ఆయన స్థానాన్ని ఆక్యుపై చేస్తానంటే వాళ్ళకు ఓటేస్తాను హ్యాపీగా. నా వద్దు, మన వల్ల కాదు, మన వల్ల కాదు, నాకు చాలా పనులు ఉన్నాయి, మన వల్ల కాదు. ఆయన స్థానాన్ని ఆక్యుపై చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీలో? నా దగ్గర ఉంటే ఎవరైనా సరే ఐ అప్రిషియేట్, కౌగులెత్తుకుని ముద్దు పెట్టుకుంటాను. చిరంజీవి గారు అనుకుంటున్నారు అందరూ. ఐ అప్రిషియేట్, వెల్కమ్ దట్. ఎస్. నాయకత్వం అనేటువంటి, ఇండస్ట్రీ నాయకత్వం అనేటువంటిది గారు చిరంజీవి ఎవరైనా తీసుకోవచ్చు. ఇండస్ట్రీ ఒకటి సొత్తు కాదు, అందరూ నాయకులే, అందరూ నాయకత్వమే, అందరూ గొప్పవాళ్ళే. ఇక పోతే మోహన్ బాబు గారికి ఎంత పబ్లిక్లో ఎంత అప్లాజ్ వచ్చినప్పటికీ కూడా, ఎంత ఈ సినిమాలు విజయవంతమైనప్పటికీ, ఎంత ప్రతిష్టాత్మకమైన వ్యక్తిగా అతను ఎదిగినప్పటికీ కూడా అవార్డు అనేటువంటిది ఏది మోహన్ బాబు గారికి రాలేదు. అవార్డుల పట్ల మోహన్ బాబు గారు ప్రభు అవార్డులు మధ్యలో ఎందుకు కట్ చేశారంటే, నేను
కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నాను, ప్రతిదీ ప్రయత్నం చేయాలి. అప్పట్లో నంది అవార్డులు కొంతమంది నిర్మాతలు ఎలా ప్రయత్నం చేశారో తలుచుకుంటుంటే ఆశ్చర్యపోతుంటాను. వాళ్ళ బిడ్డలకు కావాలని అవార్డు నాకు ఇవ్వండి సారీ, లేదా మా కొడుక్కి ఇవ్వండి, పలానాడికి ఇవ్వండి అని రికమెండేషన్స్ నంది అవార్డులప్పుడు. ఇవి నేను చాలా సందర్భాల్లో అన్నాను, గడ్డి వేస్తే నంది వస్తుంది అని. ఆ తర్వాత నేను ఆ పదాలు మాట్లాడడం కూడా మానేశాను. ఎందుకు ఒకరిని కష్టపెట్టాలి అంటే, నీకు నంది అవార్డు రాలేదని నువ్వు అలా మాట్లాడుతున్నావా అని కొంతమంది అన్నారు. ఒరి పిచ్చివాడా, నాకు రాలేదని కాదు, ఇప్పుడు నా సినిమాలు ఉన్నాయి. ఒక్క సినిమాకు లేదు. రాయలసీమ రామన్న చౌదరి, అల్లుడు గారు, అసమరుడి, పెదరాయుడు, అలరిమొగుడు, చరిత్రలో నిలిచిపోయిన సినిమాలు. ఒక్కదానికి అవార్డు లేదంటే రానివ్వకుండా చేశారు. మీరు అప్లై చేశారా సార్? అప్లై చేశాను. పెదరాయుడు ఈ రోజుకి నీకు ఆశ్చర్యంగా ఉంది. పెదరాయుడు దానికి ఎంతమంది, రాయలసీమ రామన్న చౌదరి, అడ్డుపడిన వ్యక్తులు తెలుసు. వాళ్ళకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అని చెప్పాను. ఏంటి అన్నారు, థ్యాంక్ యూ సార్, నాకు అవార్డు ఇవ్వకుండా పలాని ఒక చెత్త సినిమాకి ఇచ్చారు. అది కాదు, డోంట్ టాక్ టు మీ పెద్దవాళ్ళగా గౌరవిస్తున్నా. ఇంకా ఎంగిలి కూడితిని ఎందుకు బ్రతుకుతున్నారు మీరు? ఇంత వయసు వచ్చింది, మీరందరూ కమిటీ సభ్యులు, ఎంగిలి కూడి తినండి సార్, ఎందుకు అటువంటి పనులు చేస్తారు అని. నీకు తెలుసో లేదో, ఈరోజుకు చూడు సినిమా మనోజ్ది, జుమ్మంది నాదం, మనోజ్ బాబు యాక్ట్ చేశాడు. క్లైమాక్స్ సాంగ్ చూడు, ఇట్ ఈస్ నభూతో నా భవిష్యత్తు. ప్రతి స్కూల్లోనూ ఆ పాట పెట్టుకోవాలి. చంద్రబోస్ రాశాడు. దానికి అవార్డు రావాలి, బిడ్డకు రావాలి, కాకుండా ఎవరో తీసుకున్నారు. నాకు తెలుసు ఆ విధంగా ఎందుకు వెళ్ళిందో. నవ్వుకున్నాను. నాకు అవార్డు కాదు కావాల్సింది, ప్రజల ఆశీస్సులు. సినిమా హిట్ అయితే డబ్బులు, మనం పెట్టిన డబ్బుల కంటే కూడా ఎక్కువ డబ్బులు రావాలి విత్ ఇంట్రెస్ట్. అది నాకు ఇంట్రెస్ట్ తప్ప అవార్డులు రివార్డు కాదు. యు సీ టుడే ఇట్ సెల్ఫ్ ఐ డెంట్ ట్రై. ఏదైనా ప్రయత్నం, దైవయత్నం అంతే. నీకు పద్మశ్రీ వచ్చింది, అది ప్రయత్నపూర్వకంగా వచ్చింది, అలా వచ్చింది? అది నువ్వే తెలుసుకో. అది నేను చేసినటువంటిది దేనికి ఇచ్చారని మీకే తెలుసు. మీరు అన్ఫిట్ అని చెప్పి అది కూడా ఇచ్చేస్తా, కావాలంటే నీకు కావాలంటే ఇచ్చేస్తా, ఎవరు అడిగినా ఇచ్చేస్తాను. మీరు అన్ఫిట్ అనేటువంటిది ఏం కాదు, ఎవరు ఫిట్ అనే వచ్చింది, అందులో అందరికి సందేహం లేదు. రామారావు గారు మీకంటే ఫిట్, అందులో డౌట్. అన్నయ్యకు పద్మశ్రీలు, పద్మభూషణులు, దాదాసాహెబ్లు ఇవ్వలేదయా. అది భారత రత్న ఇవ్వవలసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. గురువు గారికి మరి ఏం మాట్లాడతాం, ఇవన్నీ గురువు గారు ఏంటి, ఇవన్నీ వద్దు, అవార్డుల గురించి వద్దు, కానీ సరదాగా మాట్లాడుకుందాం.